హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ విద్యా ప్రేరణ. అండ్ మీకు కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలుగు యొక్క ప్రాధాన్యం తగ్గుతుంది. దానిని ప్రధానంగా సమస్య ఎక్కడుంది అన్నది మనం వెతకటం లేదు. పూర్వం రోజుల్లో తెలుగు అనేది మనకి ప్రాథమికమైనటువంటిదిగా ఉండేది. అది ఇనిషియేటివ్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఆంగ్ల మాధ్యమాలు అధికం అవ్వడం అది సహజం. ఎందుకంటే మనం దానిపైన చాలా ఇంగ్లీష్ కూడా చాలా అవసరం మనకు ఉంది కనుకనే అది తప్పకుండా అది కూడా ఉండాలి. కానీ తెలుగు యొక్క దాని స్థానాన్ని కొంచెం దిగజారుతుందని నేను భావించడం జరుగుతుంది. నేననే కాదు, చాలామంది కూడా తెలుగు పైన ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలుగు యొక్క ఈ విలువలు తగ్గుతున్నాయన్నటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఉంది. అయితే దీనిలోని మనం తెలుగు తప్పనిసరిగా మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో మన మాతృభాషగానే ఉంటుంది. అయితే ఇది మనకి ప్రధానమైనటువంటి సబ్జెక్ట్. అది ఏ భాష వాళ్ళైనప్పటికీ కూడా మన ఈ రెండు రాష్ట్రాల్లో మాతృభాష అయినటువంటి తెలుగు భాష అవసరం ఉంది. అందులోనూ విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి భాషగానే దీన్ని పరిగణించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భాషాభివృద్ధి సాగాలని, భాష మరుగున పడకూడదన్నటువంటి ఆలోచనతో ఈ భాష, ఈ తెలుగు సబ్జెక్టుని, విషయాన్ని తప్పనిసరి చేయడం జరిగింది. అయితే తెలుగు రాతలోనూ మాటలోనూ వ్యత్యాసం ఉంది. మన మాతృభాష కదా అని మాతృభాష పైన మనం ఎన్నెన్నో మాటలు చెప్పవచ్చు. మాట్లాడడం వేరే, రాయడం వేరే ఉంటుంది. అయితే మాట్లాడడం వచ్చినంత మాత్రాన తెలుగు భాష మనం రాయగలుగుతాము అనుకున్నటువంటి మనం మర్చిపోతూ ఉన్నాం. కానీ తెలుగు భాష ప్రాధాన్యం ఈ రెండు రాష్ట్రాల్లో ఎంతో అవసరమని నేను భావించడం జరిగింది. అందుకోసమని వాళ్ళ రాతలో ఉన్నటువంటి దోషాలను అధిగమించడానికి కోసం మనం దీనిని నేను ఒక్కసారి విద్యార్థులందరికీ కూడా తెలుగు ప్రాథమిక అక్షరములు మనం నేర్చుకోవడంలో కాస్తంత విఫలం చెందడం జరిగింది. మనకి ఇంతకుముందు గుణింతాలని ఉండేవి. ఆ గుణింతాల్లో కాకి పక్కన రెండు పూర్ణ బిందువులు ఉంటే అది కహ్ అన్నటువంటి శబ్దాన్ని మనకి ఇచ్చేది. ఇప్పుడు కూడా అంతవరకు దాన్ని మనం చెప్పుకుంటున్నాం. కానీ అప్పుడు అలా కాదు. దాని పక్కని కమా, కయా, క్రా, సా, తా, కా, సా అన్నటువంటి ఆ అక్షరాలు మనం ఉండేవి గుణింతాల్లో. ఇప్పుడు అవి కనుమరుగయ్యాయి. దాని కారణం చేతను కూడా కాస్తంత తెలుగు భాష పైన ఉన్నటువంటి పట్టును కోల్పోవడం జరుగుతుందన్నది వాస్తవం. అయితే ఇది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే మనం పాఠశాలల్లో అవి నేర్చుకుంటున్నాం. అయితే దీనిలోని కొన్ని ప్రాథమిక ఆ అక్షరాలను నేను ఇక్కడ బోర్డు పైన రాయడం జరిగింది. దానిని ఎలా మనం మలుచుకోవాలో, ఎలా ఆ అక్షరాలని మనం ఉచ్చరించాలో మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది 10వ తరగతి వరకు ఇది ఎంతో అవసరం. కానీ వాళ్ళు రాయలేక పాపం సతమతం అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఆ విద్యార్థి దశలోనే వీటిని ప్రైమరీ
సమయంలోనే వాళ్ళు ప్రాథమిక సమయంలోనే ఈ అక్షరాలకు నేర్చుకోవాల్సినటువంటిది ఉంది. కానీ నేటి కాలంలో కొంచెం పెద్ద తరగతులకు వచ్చినా ఆ అక్షరాలు ఏంటనేవి సరిగా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నాం గనక వాటిని మరొక్కసారి గుర్తు చేద్దామని నేను ఇక్కడ బోర్డు పైన ఇంగ్లీష్లోను తెలుగులోను రాయడం జరిగింది. అందులో మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. తెలుగు బేసిక్ లెటర్స్ అని ఇంగ్లీష్లో రాశాను, తెలుగు ప్రాథమిక అక్షరాలు అని రాశాను. దీంట్లో ఉన్నటువంటి ఈ అక్షరముల సంఖ్య మనం ఒక్కసారి చూడాలి. దీంట్లో ఇంతగా పూర్వం ఉండినటువంటి అక్షరాలు కూడా మనం గుర్తుకున్నాయో లేవో మీకు తెలియదు. ఈ లు ప్లస్ ఇది లు అన్నటువంటి అక్షరం, ఈ రెండు అక్షరాలు మనం దీంట్లోనే ఉండాలి. కాకపోతే దాని స్థానంలో లాకి కొమ్ము పెడితే ఇది లా బేసిక్, ఇది లా బేసిక్, ఇది లా, దానికి ఇంకో కొమ్ము పెడితే లు, ఇది లు, ఇది లా, దానికి ఇంకొక కొమ్ము పెట్టి ఇది పెడితే లు అవుతుంది. అంటే ఇది హ్రస్వాక్షరం, ఇది దీర్ఘాక్షరం. అంటే హ్రస్వము అంటే ఒక మాత్ర లోపల పలికినటువంటి అక్షరమును హ్రస్వము అని అంటారు. ఇక ఒక మాత్రకు మించి పలికినటువంటి అక్షరములు దీర్ఘాక్షరములు అని అంటారు. ఈ అక్షరాలు నేటి కాలంలో మనకి లేవు. తర్వాతను చా అని ఉంది, ఇలా చా ఉండేది. దాని తర్వాత జా అన్నటువంటి అక్షరం ఇలా ఉండేది. ఈ రెండు అక్షరాలు కూడా మనకి ఇప్పుడు కనుమరుగు అయ్యాయి. ఈ అక్షరాలు కూడా లేవు. ఇది రెండవది. తర్వాత ఇందులోకి వెళ్దాం. ఆ అన్నటువంటి అక్షరం, ఇది హ్రస్వం. మనం పలికేటప్పుడు ఆ అన్నటువంటి శబ్దంతోనే దీన్ని పలకాలి. ఇది దీని కిందని ఏ అని రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆ అనే అక్షరం, దీన్ని దీర్ఘాక్షరము అని అంటారు. ఆ అని. ఇక్కడ ఈ ఆను తీసుకొని ఒక పదాన్ని రాద్దాం. అంటే ఈ పదాన్ని నేను రాస్తాను. ఇది అమ్మా అని, ఇది అమ్మా అని. ఇది రాసామా? ఇక్కడ మనం ఇది హ్రస్వము, ఇది ద్విత్వము, ఇది హ్రస్వము, ఇది ద్విత్వము, ఇది హ్రస్వాక్షరము, ఇది ద్విత్వాక్షరము. అంటే రెండు మాలు కలిసి ఒక మాగా ఏర్పడింది. ఈ రెండు మాలు శబ్దం ఒకటే, కానీ దీనికి సపోర్టివ్గా ఇంకొక మా ఇక్కడ పెట్టాం. ఇది సంయుక్తం, ద్విత్వం, క్షమించాలి, ద్విత్వం. ఇది హ్రస్వం. దాన్ని ఇంగ్లీష్లో మనం రాసేటప్పుడు మొదటి ఈ ఏ రాసి తర్వాత ఎంఎంఏ, అమ్మ. అదే అమ్మా అని అన్నాం అనుకో, అమ్మా అన్నాం అంటే దీనికి అమ్మా. ఇక్కడ చూడండి, అమ్మా, ఏ ఎంఎం ఏ, అమ్మా. అమ్మా అంటే ఇంకొక ఏఎంఎం ఏ డబల్ ఏఎంఎం ఏఎంఎంఏ, అమ్మా. ఇక్కడ అమ్మ. చూసారా? ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘానికి ఇక్కడ ఒకటే ఏ పెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘానికి అమ్మా అన్నది ఇక్కడ హ్రస్వంతోనే పలికాం, కాకపోతే రెండు ఏలుగా పెట్టుకున్నాం. ఇది అమ్మా, అది దీర్ఘాక్షరం. ఇక్కడ అంటే ద్విత్వానికే దీర్ఘం, ద్విత్వానికే ద్వితాక్షరమునకే దీర్ఘము అని చెప్పుకున్నాం. ఓకే. ఇక రెండవ అక్షరం ఆ అనేది అది దీర్ఘాక్షరము. ఆ, ఇది ఆ, ఇది ఆ అనేది. ఇక్కడ మనం రాద్దాం. ఆవు రాసుకుందాం. ఆవు అని ఉంది.
ఈ ఆవుని మనం రాసేటప్పుడు ఇంగ్లీష్లో WAVU ఆవు. చూసారా, ఇది మొదటిది హ్రస్వ అక్షరం, రైట్. రెండవది దీర్ఘాక్షరం ఆ, దాని పక్కన రాసింది ఊ. అంటే ఈ దీర్ఘాక్షరమునకు 2 ఏలతో పాటు ఒక VU, ఈ 2 రాసాం. ఇప్పుడు దాన్ని మనం ఎలా ఉచ్చరించాలి? ఆవు అనాలి, ఆవు అని చెప్తాం. ఇలా పెట్టాలి. తర్వాత ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఇంగ్లీష్ అక్షరం ఏదంటే ఐ. ఈ ఐ అనేది ఇది మళ్ళీ మనకి హ్రస్వాక్షరం. ఓకే, మొదటిది హ్రస్వాక్షరం, రెండవది దీర్ఘాక్షరం. మళ్ళీ ఈ జంటలోకి వచ్చిన తర్వాత మొదటిది ఈ, రెండవది ఈ అనే అక్షరం. ఓకే, ఇక్కడ మనం ఈ అని పెట్టాం, ఈ అని. దీనికి మనం రాసేటప్పుడు ఏమని రాస్తామంటే ఇల్లు రాసాం. ఇల్లు హ్రస్వాక్షరంతో మనకు వచ్చింది ఇల్లు అని. అయితే అదే ఇంగ్లీష్లో మనం రాసేటప్పుడు ILLU, ఇల్లు. ILLU, ఇల్లు. ఓకే, ఇది హ్రస్వంతో ఇల్లు అన్నాం. ఇక్కడ అమ్మ, రెండు అమ్మ, అమ్మా, ఇది రాశాం. ఓకే, రెండవది ఆవు. ఓకే, అంటే 2 ఏలు, దీర్ఘాక్షరమునకు 2 ఏలు ఆవు. తర్వాత ఏముంది? ఇది హ్రస్వాక్షరం, దీనికి ఏం చేసాం? ఇల్లు. ILLU, ILLU, ఇల్లు. తర్వాత ఉన్నది దీర్ఘాక్షరం. దీన్ని ఎలా పెడతాం? ఇక్కడ ఉన్నటువంటిది ఈ రాశాం. దీన్ని రాసేటప్పుడు మనం ఈ అనే అక్షరం రాసేటప్పుడు EGA, ఏగా, దీన్ని ఏగా అని రాసుకుంటాం. ఇది దీర్ఘాక్షరం, ఇది హ్రస్వాక్షరం. అలాగే ఈ అక్షరాలు బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఇక్కడ ఇది హ్రస్వం, ఇది దీర్ఘం. ఇది కూడా అంతే. ఇక్కడ ఊ ఉంది, ఊ అన్న అక్షరం ఉంది. ఊ అంటే హ్రస్వాక్షరం. ఉడుతా, ఎగ్జాంపుల్ ఉడుతా, దీనిని ఉడుతా అని అన్నాం. ఇది రాసేటప్పుడు ఇంగ్లీష్లో ఎలా రాస్తాం? UDTA, ఉడుతా అని రాసాం. దీన్ని కూడా ఉడుతా అని మనం రాయాలి, ఉడుతా అని రాసాం. తర్వాత ఏముంది? ఊ అని దీర్ఘాక్షరం. దీన్ని ఎలా రాయాలి? 2 ఓలు, యా, లా. ఇప్పుడు ఇదేమంది? ఊయల. ఎస్, ఊయల. చూసారా? ఊయల, ఇలా రాసాం. ఓకే, దీనిని తీసుకున్నాం. ఇక రెండవది అరు అంటారు. దీన్ని మనం అరు అని అంటారు. ఒక్క నిమిషం. అరు అని మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అరు. అరు ఉంది, దీన్ని మనం తీసుకున్నాం. ఇది మళ్ళీ హ్రస్వాక్షరం. అరు అంటే ఇది అరు. దీని నుంచి మనం తీసుకునేది ఋషి. ఎస్, ఋషి అని తీసుకున్నాం. ఇది హ్రస్వం, ఇది కూడా హ్రస్వమే. ఇది అరు. దీని నుంచి తీసుకునేది ఎలా రాసాము? ఋషి, RUSHI, ఋషి. ఓకే, ఇక రెండో రూ ఉంది. ఈ రూ, దీన్ని మనం చెప్పుకోవడానికి అక్షరం ఇంకేముంది? దీన్ని కూడా, దీనిని, ఇది OO, రూ అన్నటువంటి దానిని మనం ఇంకొక పదంతో, మనం ఈ పదంతో ఇంకా మనకి దొరికేది కష్టం.
దాని తర్వాత తీసుకోవాల్సింది ఏమిటి అంటే ఏ. ఏ అంటే మనం ఏం పెట్టుకున్నాం, ఈ అని. దీన్ని ఏ, ఇది హ్రస్వాక్షరం. దీన్ని తీసుకుంటాం ఎల్లుక. దీన్ని ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఎల్లుక అని ఇలా రాసుకున్నాం, ఎల్లుక. దీన్ని హ్రస్వాక్షరం కనుక ఏ అనం, ఇది హ్రస్వం కనుక ఏ ప్లస్ ఇదొకటి ఎల్లుక. ఇది ఇంగ్లీష్లో ఎలుక, ఇది తెలుగులో ఎలుక. తర్వాత ఏ తీసుకుందాం. ఏ తీసుకుంటే అది దీర్ఘాక్షరం, ఏ తీసుకున్నాం. దీన్ని ఎలా రాసుకుంటాం, ఏనుగు అని మనం రాసుకోవాలి. ఏనుగు అది ఎలా రాస్తాం, ఇక్కడ మనకి సమస్య ఇంగ్లీష్లో. ఇక్కడ గుర్తు ఏమిటంటే మొదటి ఈకి రెండో ఈకి మనం సింబల్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ సింబల్ ఏదంటే దానిపైన ఉంది గీత ఒకటి, ఇది ఇలా పెట్టి ఏనుగు, ఇది ఏనుగు ఇక్కడ పెట్టాలి దాని సింబల్. ఏనుగు అని పెడితే అది అప్పుడు మనకి ఏనుగు అనే శబ్దం మనకి ఏర్పడుతుంది. తర్వాత ఐ అని ఉంది, ఇది హ్రస్వాక్షరం. ఐ ఇది ఎలా రాసుకుంటాం అన్నది మనం చూడాలి. ఇక్కడ చూడండి, 5 5 ఇక్కడ పెట్టాం, దీన్ని 5 అని రాసుకున్నాం. దీన్ని 5 అని రాసాం. 5 అనేది ఇలా 5 రైట్. ఓకే. తర్వాత ఓ. ఓ అంటే ఇక్కడ మనకు సింబల్ ఉంది, దీన్ని ఏం రాసుకుంటామంటే ఓ అంటే మనం ఒంటరి. ఓ అంటే ఒంటరి, ఈవా కాదు, ఓ. దానికి మనం ఒకటి అని రాసుకున్నాం, ఒకటి అని. దీన్ని ఓ కేఏ టి ఒకటి అని దీన్ని ఇలా రాసుకున్నాం, ఓ క టి ఒకటి. ఇక్కడ ఒకటి అని. ఇక రెండవది ఓ అనే దీర్ఘాక్షరం, దీన్ని ఎలా పెట్టుకుంటాం, ఓ అనేది. మొదట మనం ఓ రాసుకుంటాం, ఇది ఓ ఒకటి అని. ఈ ఓకే ఏం లేదు, కానీ ఇక్కడ మళ్ళీ సింబల్ మనకి ఎలా అంటే ఇది వాడ అంటే షిప్. దీన్ని మనం రాసేటప్పుడు దీన్ని ఇలా సింబల్ మళ్ళీ పైన ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఓ డా అంటే ఏంటి, షిప్ అని అర్థం. షిప్ ఇలా రాసుకోండి, షిప్ అని. ఓడా ఔ ఇది చూడండి, ఔ ఇది ఎలా, ఔషధము. ఔషధము అంటే మెడిసిన్, ఔషధము. దీన్ని ఎలా రాసుకోవాలి అంటే ఏయు అని ఉంది ఇక్కడ, ఏయు ఎస్హెచ్ డిహెచ్ ఏఎంయు ఔషధము. ఔషధము ధ ఔషధము, ఇది ఔషధం. ఇక ఇది చూడండి, ఇందులో ఎమన్ ఉంది, దాని నుంచి మనం తయారు చేయడం ఎలా. ఇక్కడ అంటే ఏఎం అంటే దాన్ని ఏం చేస్తాము, అందము. అందము అని రాశాం. దము అంటే బ్యూటిఫుల్ అని, అందము. దీన్ని మనం ఇలా ఏఎండిఏఎంయు అందము. కానీ ఇది
ఈ దీంట్లో ఉన్నటువంటిది ఇంగ్లీష్లో అందము, అందము, ఇది అందము, ఈ శబ్దం చిన్నది. తర్వాత ఇది ఉంది, ఇది ఉంది. దీన్ని మనం ఏ సందర్భంలో ఈ రెండు పూర్ణ బిందువులు అంటే ఒకదానిపైన దీన్ని విసర్గ అంటారు. విసర్గము అని అంటాం. దీన్ని మనం రాసేటప్పుడు ఎలా అంటే అంతఃపురము, అది ఆ సందర్భంలో వాడతాం. అంతఃపురము అని. ఇది ANTAH అంతఃపురము అని రాస్తాం. అంతఃపురము అని. దాని తర్వాత వచ్చినటువంటి ఈ అక్షరాల్లో ఉన్నటువంటి ఈ అచ్చులు, ఇవి అచ్చులు. ఈ అక్షరాలతో మనం చేసాం. ఇక హల్లుల గురించి మనం మాట్లాడాలి. ఇది ఎలా చేస్తాం? మీరు చదువుకునేటప్పుడు హ్రస్వానికి దీర్ఘానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు చూస్తే చాలు. హ్రస్వానికి దీర్ఘానికి ఉన్నటువంటి వ్యత్యాసం కానీ మీరు చూస్తే అప్పుడు మనం తెలుగును మనం రాయడానికి సాధ్యపడుతుంది. అలా చేయకుండా మీరు పొరపాటు చేసి వీటిని పక్కన పెడితే మాత్రం తెలుగు నేర్చుకోవడం కష్టం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. దీంట్లోనే ఉన్నటువంటి ఈ అక్షరాలు మనం అ అన్నటువంటిది హ్రస్వం, ఆ అనేది దీర్ఘం, ఈ అన్నటువంటిది హ్రస్వం, ఈ అనేది దీర్ఘం, ఉ అనేది హ్రస్వం, ఊ అనేది దీర్ఘం, అరు అన్నది హ్రస్వం, అరు అన్నది దీర్ఘం, ఏ అన్నది హ్రస్వం, ఏ అనేది దీర్ఘం, ఐ హ్రస్వం, ఓ హ్రస్వం, ఓ అనేది దీర్ఘం, ఔ హ్రస్వం, అంటే ఆ పక్కన పూర్ణ బిందువు, ఆ తర్వాత విసర్గం. ఇవి హ్రస్వాలే అయినప్పటికీ ఇవి అచ్చుల్లో ఉన్నటువంటి విషయం. ఇకపోతే హల్లుల్లోకి ఒక్కసారి వచ్చి చూద్దాం. ఇది కా. మనం ఉచ్చరించడానికి సరైనటువంటి పద్ధతులను మనం తప్పకుండా ఆచరించాలి. మనం పలికేటప్పుడు కా అనాలి. కాకి ఖాకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది కా. కేఏ కా రాశాను. దాన్ని ఖా అని చెప్పడానికి ఇక్కడ మనం ఈ కాకి కడవా అని రాసామనుకోండి, మీకు అర్థమవుతుందని రాస్తాను. కడవా, ఎస్, ఇది కడవా. మనం ఏ ఒత్తు పెట్టకుండా చెప్తాను కడవా అని. దీనిని ఇదే అక్షరాన్ని అదే శబ్దం కలిగినటువంటిది, కాకపోతే అది దానికి ఒత్తు లేదు, దీనికి ఒత్తు ఉంది. ఇది ఎలా రాసుకుంటాము? ఖడ్గము, ఖడ్గము అని రాసుకుంటాం. కానీ ఖడ్గము అంటే ఈ కా రాస్తే తప్పు, రాంగ్, అది తప్పు అవుతుంది. కానీ ఖా అనేది రెండో ఖా రాస్తేనే ఖడ్గము. ఇది ఖడ్గము అంటారు. ఇది కడవ, ఇది ఖడ్గము. రైట్. గా అంటే ఇది గా అని రాశాము, గజము అని రాశాము, అంతే. ఇది ఒత్తు లేదు, దీనికి దీర్ఘం లేదు, ఏం లేదు, కానీ గా అన్నటువంటి అక్షరం రాశాం. మరి రెండవ అక్షరం ఘా. ఇది ఎలా రాసుకుంటాము? దీన్ని రాసేటప్పుడు ఘనము అని రాసుకుంటాం. ఘనము అని రాస్తాం. దీని ఇంగ్లీష్లో GHANAMU, ఘనము. ఇది రాసేటప్పుడు గజము, GAJAMU, దీనిని గజము. ఇది గజము, ఇది గజము, ఇది ఘనము. చూడండి ఒకసారి ఆ తేడా చూసుకోండి. ఆ తేడా వల్లనే మీకు ప్రాబ్లం వస్తుంటుంది. ఇక్కడ మామూలు మొదటిగా గా, రెండవది ఘా, మొదటిది గా, రెండవది ఘా. ఘా అంటే ఇలా ఉంటుంది, మామూలుగా అంటే ఇలా ఉంటుంది. ఘా ఇది గా, ఇది గజము,
ఇది ఘనము అన్నటువంటి వ్యత్యాసం. ఇక ఇంగాలు మనకి ఇవి అనునాసికములు అంటాం. ఈ అక్షరాలన్నింటినీ ఈ చివరన ఉన్నటువంటి అక్షరాలన్నీ అనునాసికములు. ఇవి తర్వాత మనం మాట్లాడతాం. ఇక చ, ఇది మనం చరణము చరణము అంటాం. చరణము దీనికి ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఇలా రాయాలి, సిఏ అని రాయాలి. రా నా ము అయితే ఇలా రాయొచ్చు కదా సార్, అది తప్పు కదా అని కా ఒత్తున్నట్టుంది కదా అని. కానీ చరణము ఇది కూడా రాయొచ్చు, చరణము అని. కానీ ఇది ఒత్తు ఛ. మనం రాసేటప్పుడు ఇది ఒత్తు ఛ అంటే కింద ఒత్తుంటుంది ఆ ఛకి, ఛ చరణము అని. కానీ ఇది కరెక్ట్, దీన్ని శరణము చరణము అని. అయితే ఈ రెండింటిలో ఈ వ్యత్యాసం మాత్రం కొంచెం గమనించాలి. ఇక ఛ ఇది ఉంది, రెండో ఛ, ఇది ఈ ఛ, ఇది ఉంటుంది. ఇక ఝ ఝరము అంటారు దానికి. ఈ జాకి ఆ జాకి ఉన్నటువంటి వ్యత్యాసం. ఇది జ, ఇక్కడేముంది జ. ఇది రాసుకోవాలంటే జనము, ఎస్ జనము. మరి ఇది రాయాలంటే ఝరము, ఝరము. దీన్ని ఝరము. చూసారా తేడా ఎలా ఉందో? ఇది జనము, ఇది ఝరము. తర్వాత ట, ఇది మనకు తెలుసు. తప అంటే పోస్ట్ ఆఫీస్, తప ఇది పోస్ట్. దాని తర్వాత ఠ, కంఠము. ఇక్కడ చూడండి కంఠము, ఇది కంఠము. కానీ కంఠము అని రాయకూడదు, ఇలా రాయకూడదు, కంఠము అని రాయకూడదు. ఏమని రాయాలి? కంఠము అని రాయాలి. ఇది ఒకటి. రెండవది డ, డబ్బా, ఎస్ డబ్బా, అవును డబ్బా. తర్వాత ఏముంది? ఢ, ఢమురకము, ఎస్ ఢమురకము అంటే శివుని చేతిలో ఉన్నది. ఇది రెండవ ఢ, ఢమురకము. ఒక్క నిమిషం. దీన్ని ఢమురకము అని అంటారు. రెండో ఢతో. మొదటి డ, మొదటి డాని చూసాం, మొదటి డ ఇక్కడ రాసాం. ఇది ట ఠ డ, ఈ డా చూసాం. ఏంటిది? డబ్బా అని రాసాం. డబ్బా అంటే టిన్, బా కింద బా, డబ్బా. తర్వాత ఏం రాసాం? ఢ, దాన్ని ఏం రాసాం? ఢ. ఇది దీనికి ఒత్తులేదు కిందని, దీనికి కింద ఒత్తుంది. దీన్ని ఎలా ఉచ్చరించాలి, ప్రొనౌన్షియేట్ చేయాలి అంటే ఢ, దాన్ని ఢ అని ప్రొనౌన్షియేట్ చేయాలి. ఓకే, ఇది ఢ. ఇక తర్వాత నా, ఇది అనునాసిక అక్షరం. ఓకే, దాంతో కూడా మనం చూద్దాం. ఇక ట, ఈ అయిపోయింది. ఇక తా చూడండి. ఈ తా ఏమిటంటే తలుపు. దీన్ని తలుపు అంటాం, అంటే డోర్. అయితే దీన్ని థా ఉంది, దీన్ని థా ఉంది. దీంతో ఎలా చేస్తాం? గ్రంథము లేదా గ్రంథాలయం. మనం వాడే విధానంలో అక్షరాలు ఎలా ఉచ్చరించాలో. గ్రంథము, ఎస్ గ్రంథము అంటే రామాయణము, మహాభారతము, లేకపోతే ఇలాంటివి ఏమైనా పురాణాలు, ఇవన్నీ గ్రంథాలు. ఇవన్నీ భాగవతము, ఇవన్నీ గ్రంథాలు. ఇవి గ్రంథము, ఇది చెప్పింది. ఇకపోతే దా ఉంది, దా ఉంది. దండము, ఎస్ దండము. అది ఈ ఇక్కడ దాని సున్నా ఉంది మధ్యలో. తర్వాత ఇది తా కదా, అయిపోయింది. ఇది తా, ఇక్కడే ఉంది. తర్వాత దా, ఇది దండము. తర్వాత ఇక్కడ రెండో అక్షరం ఏంటి? ధ అంటే ఒత్తు ధ. దీనికి ఏముంది? ధనము.
ధనము అంటే డబ్బు. ఇది దండము, ఇది ధనము. ఇది దండము, ఇది ధనము. ఇక ఇది అనునాసికం. ఇక వచ్చినటువంటిది పా. పా అంటే ఇక్కడ మనం మామూలు పా, దానికి ఒత్తు లేకుండా ఉంది. పా అంటే అర్థం ఏమిటి అంటే, పా అంటే పండు. ఎస్, పండు. ఇది ఒత్తులేదు దీనికి, రైట్. దాని తర్వాత రెండో అక్షరం ఫా. అది ఎలా? ఫా, పిహెచ్ ఏ, ఫా. పిహెచ్ఏ, ఫా. ఇది పిఏ, పా. ఇది సాదా లెటర్, కానీ ఇది మాత్రం ఒత్తు ఉంది దీనికి. ఇది ఫా, ఇది పా. ఇక్కడ ఇది పండు, ఈ పాతో రాశాం, ఇది పండు. ఇప్పుడు దీంతో రాద్దాం. దీన్ని ఏం రాస్తామంటే ఫలము అన్న కూడా పండే, ఫలము. ఎస్, ఫలము అని. ఇక దానిపోతే బా అనగా దానికి ఒత్తు లేదు, పైన ఈ కొమ్ము లేదు. ఎందుకు? రెండో బాకి మాత్రమే కొమ్ము ఉండాలి. కింద ఒత్తు పెడతామంటేనే పైన కొమ్ము ఉండాలి, లేకపోతే మాత్రం కొమ్ము ఉండదు. ఇది ఖాళీగానే కనపడుతుంది. ఇదే రాస్తాం, బలము. బలము, ఇది బలము. దాని తర్వాత ఏముంది? భా. ఇది భా. ఇది చూసారా? బా పైన కొమ్ము ఉంది, కింద నొత్తుంది. ఇక్కడ కొమ్ము లేదు దీనికి. బా మామూలు సాదాగా ఉండినటువంటి బా. కానీ దీనికి మాత్రం కింద మనం ఈ ఒత్తు పెట్టాలంటే పైన కొమ్ము ఉండాలి, కింద ఒత్తు పెడితే పైకి కొమ్ము ఉండాలి. మనం ఏది లేకుండా, కొమ్ము ఒత్తు లేకుండా ఉంటే మొదటి బా, అది బా. అంటే అది ఎలా? బిఏ బా. అది ఈ బాగా పెట్టాలనుకో, రెండో బా, అప్పుడు బిహెచ్ఏ బా. అంటే ఖాళీ బా, సాదా బాకి పైన కొమ్ముండదు, కింద ఒత్తుండదు. కానీ రెండవ బా ఏదైతే ఉందో ఆ బాకి మాత్రం ఇది కింద ఒత్తు పెట్టావు అంటే పైన కొమ్ము ఉండాలి తప్పకుండా. కింద ఒత్తు పెడితే పైకి కొమ్ము ఉండాలి, ఉంటేనే అది రెండో బా అవుతుంది. ఇక్కడ ఏముంటుంది ఉంది అంటే బాతో తయారు చేస్తాం. భగణము. ఇది దీనికి కొమ్ము లేదు, ఒత్తు లేదు. దీనికి కొమ్ము ఉంది, దీనికి పైన కొమ్ము ఉంది, కింద వస్తుంది. భగణము. ఇకపోతే మా ఇది అనునాసికం. మనం వీటి గురించి మాట్లాడదాం. ఇది తర్వాత ఉన్నటువంటిది యా, రా. ఇవన్నీ హ్రస్వాక్షరాలే. యా, రా, లా, వా, లా, సే, ష, సా, హ, క్ష, బండిరా. ఈ అక్షరాలు మనకి సాధారణంగా కనపడే వేరియేషను కనబడుతుంది. లాకి వ్యత్యాసం ఉంది. లా అంటే మన నాలుక ఫోల్డ్ చేసి చెప్పినటువంటి లా అని అంటారు. నాలుక ఫోల్డ్ చేసి చెప్పినటువంటిది లా. అదేది చేయకుండా సాదాగా మనం దాన్ని చెప్పేది లా. అంటే మన టీత్స్కి మాత్రమే, మన టీత్కి మాత్రం తగలాలి టంగు, అది లా. లా అంటారు. దాన్ని లా అంటే ఫోల్డ్ చేయాలి, టంగని ఫోల్డ్ చేసేది లా. దానికి ఎలా రాస్తాము? తాళము. దాన్ని రాసేటప్పుడు తాళము, తాళము అని రాయాలి. చాలామంది మన పిల్లలు ఏం చేస్తారంటే తాళము అని రాయాలంటే దానికి ఆళా పెట్టకుండా లా అని రాస్తారు. తాళము. ఇప్పుడు దీన్ని ఎలా పలకాలి? ఇది తాళము, లా. ఇది లా. ఇది తాళము, ఇది తాళము. తాళము, తాళము. ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం. దీన్ని, ఈ అక్షరాన్ని మాత్రం రెండు ఒకే శబ్దాల్లా అనిపించిన, దీని రెండు ఒకేలా అనిపించిన శబ్దాలు, కానీ దీనికి దానికి శబ్దం మనం మారిపోతూ ఉంటుంది. ఇది లా, ఇది లా. దీని వ్యత్యాసాన్ని గమనించాలి. అలా గమనిస్తే తప్పకుండా ఈ అక్షరాలు తెలుగు రాయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు తెలుగు భాషను దీన్ని ఒక సాధనగా పెట్టుకొని మనం రోజుకి దాదాపు ఒక 2 లైన్లు, 2 పంక్తులు రాస్తే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, దానిపైన ఎక్కువ శ్రద్ధ పెడితే తప్పకుండా తెలుగు మనకి చాలా సులభంగా నేర్చుకోవడానికి వీలు పడుతుంది. ఈ అక్షర శబ్దాలను బట్టి అవి ఎలా ఏంటి అన్నది మీరు తెలుసుకుంటే తప్పకుండా తెలుగుని మనం మాట్లాడగలం, తెలుగుని రాయగలం, చదవగలం. ఈ 3 మనకి కావాలనుకుంటే
తప్పకుండా ఈ అక్షరాలు యొక్క ఆ ఉచ్చారణ, ఆ పలుకుబడులు పక్కగా మనకి తెలిసి ఉండాలి. అలా ఉంటేనే తెలుగుని మనం రాయగలం, తెలుగు అభివృద్ధి కూడా చెందుతుంది, తెలుగు మనం రాయడానికి సాధ్యపడుతుంది. అందుకని ఇంకా మనం నేర్చుకోవాల్సినటువంటిది ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాం, ప్రైమరీ స్టేజ్లోనే ఉన్నాం, ఇంకా మారలేదు. అందుకే తెలుగు ప్రాథమిక అక్షరాలు, తెలుగు బేసిక్ లెటర్స్ అని మీకు నేను అందించాను. దీని తర్వాత వీటిపైన ఈ అక్షరాలు ఎలా వాడతారో, ఈ అనునాసికములు అన్నవి నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ అక్షరాలు వాడకం ఎలా చేస్తారు అనేది తర్వాత గుణింతాలకు ఉండవలసినటువంటిది మా, కియా, క్రా, కవా, కపా, ఎక్సా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా నేను సవివరంగా మీకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా మళ్ళీ రేపు సాయంత్రం ఈ అక్షరాలతో మళ్ళీ మనం గుణింతాలతో కానీ అనునాసిక అక్షరములు చివరిలో ఉన్నటువంటి ఈ 25 అక్షరాలలో ఉన్నటువంటి ఈ 5 వరుసల తావర్గంలో చివరిది, చావర్గంలో చివరిది, తావర్గంలో చివరిది, తావర్గంలో చివరిది, తర్వాత తావర్గంలో చివరిది, పావర్గంలో చివరిది, ఈ 25 అక్షరాల్లో ఈ 5 అక్షరాలు గురించి రేపు మాట్లాడుతూ గుణింతాల గురించి ఇంకా మనం శ్రద్ధగా దీనిపైన నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ఇంకా డెవలప్ చేసి, ఇప్పటికే చాలామంది చేశారు, ఇంకా చేయడానికి ఎవరైనా చేయకపోయి ఉంటుంటే చేసుకొని వీటిపైన కొంచెం శ్రద్ధ పెట్టి షేర్ చేసి లైక్ చేసి 10 మందికి పంచండి. తర్వాత ఉన్నటువంటి విషయాలను ఇంకా నేను చాలా చెప్పవలసింది ఈ బేసిక్స్ గురించి నేను తప్పకుండా మళ్ళీ క్లాస్లో మీకు నేను తెలియజేస్తాను. అంతవరకు సెలవు, బాయ్.